పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పశువధశాలను మూసివేయాలని స్థానికులు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. విజయ్ కుమార్, చెప్పండి, పశువధశాలను మూసివేయాలని నిరసన చేపట్టారు అక్కడ ఉన్న స్థానికులు. వీరితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా జాయిన్ అయ్యారు వారితో పాటు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? రైతుమా, ఏదైతే గత భాగం నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు మండలంలో ఉన్నటువంటి తేతల గ్రామంలో ఉన్నటువంటి పశువధశాలని నిలిపేయాలంటే గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకి ఏదైతే ప్రతిపక్షాలైనటువంటి రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికినాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఇటువంటి స్పందించడం పోవడంతో గత వారం నుంచి కూడా ఇదే గ్రామంలో ఏదైతే గ్రామస్తులు అయితే ఉన్నారో అదే విధంగా రామరాజ్యం వ్యవస్థ అయితే ఉందో దానికి సంబంధించిన సభ్యులు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన మనం ఇప్పుడు అయితే ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ రామరాజ్యానికి సంబంధించిన సభ్యులు అయితే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్, చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే తేతల గ్రామంలో ఉన్నటువంటి ఈ పశువధశాలని ఎందుకని ఆపాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నమస్తే అండి, రాజకీయ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ 2014 వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఆ యొక్క వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన ఎటువంటి అనుకూలమైన వాతావరణం ఇక్కడ లేదనే ఉద్దేశంతో గతంలో ఉన్న అధికార అన్ని యొక్క ప్రభుత్వ శాఖల వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది ఇక్కడ సాధ్యం కాదని వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ద్వారా చూసుకుని వారు తెలియజేశారు. ఇక్కడ సాధ్యం కాదని చెప్పి 2014 ఇచ్చిన 2016లో అక్కడ ఉన్న స్థానిక ఆ రోజు ఎమ్మెల్యే గారి సహకారంతో ఉపసంహరించడం జరిగింది. మళ్ళా 2018లో ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే తర్వాత మళ్ళా మంత్రివర్యులైన కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా దాన్ని ఇక్కడ సాధ్యం కాదు, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, హాని జరుగుతుందని చెప్పి దాన్ని ఆ రోజున్న కోర్టు స్టే ద్వారా కూడా ఆపడం జరిగింది ఆ రోజు. కానీ మరలా ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, ఇంతమంది ఉపసంహరణ చేసుకున్న తర్వాత కోర్టులు స్టే ఇచ్చిన తర్వాత కూడా స్థానిక గ్రామ పంచాయతీ ప్రజలు కానీ గ్రామ పంచాయతీ యొక్క అనుమతులు కానీ లేకపోయినా కానీ ఇప్పుడు మళ్ళా వారు బుల్లో చేస్తూ అధికారుల యొక్క సహకారంతో అనుమతులు లేకపోయినా సక్రమమైన పర్మిషన్ లేకపోయినా కానీ అంటే మీరు ఇప్పుడు పర్మిషన్స్ లేవని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ అధికారులు ఏమైనా వచ్చారంటారా? దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు? మీరు ఆ దృష్టికి తీసుకెళ్లారా? అంటే వాళ్ళ పర్మిషన్ ఉన్నట్టని కొంతమంది చెప్తున్నారు. అసలు అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ? అధికారుల దృష్టికి తీసుకొచ్చాం, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క అక్రమంగా చేస్తున్న బుల్లో చేస్తున్న దానికి మొత్తం కారకురాలు మీరేనమ్మా, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి, మీరు చర్యలు తీసుకుని మేమే చర్యలు తీసుకోండి, వారి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి పోలీసు వారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వారిని కస్టడీ తీసుకుని పోలీసు వారికి అందజేయడం. అయినా కానీ కలెక్టర్ని కస్టడీ తీసుకున్నా కానీ ఇంకా ఈ వ్యవస్థ అంతా నిర్వీర్యమై ఉంది. ఇప్పుడు మేమేం చేసామంటే ఎవరైతే ఈ సమస్యను పరిష్కరించాల్సిన శాఖాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు నిర్వీర్యం అయ్యారు కాబట్టి విఫలమయ్యారు కాబట్టి మేమే మా యొక్క సమస్యను పరిష్కరించుకోవడం కోసం గత వారం రోజులుగా 5 రోజులుగా మేము ఆ ఫ్యాక్టరీని చట్టబద్ధంగా వారికి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నాం కాబట్టి చట్టబద్ధంగా ఇది చెల్లదన్న ఉద్దేశంతో మా సమస్యను మేమే పరిష్కరించుకోవడానికి ఆ ఫ్యాక్టరీ నిర్బంధించాం. ఇన్ గేట్ అవుట్ గేట్ ను కూడా నిర్బంధించి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ ఇది చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ చట్టవిరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలను కేసులు కట్టమని చెప్పి పోలీసు వారిని కూడా సంప్రదించడం జరిగింది. కొన్ని కేసులు కట్టారు, కొన్ని కేసులు మమ్మల్ని బుల్లో చేస్తూ మమ్మల్ని మభ్యపెట్టి మా మీద కేసులు కట్టకుండా కూడా పోలీసు వారు తిరస్కరించారు. అంచేత ఎస్పీ గారికి కూడా మేము సమాచారం తెలియజేశాము. వారు కూడా మా మీద చేసిన ఏదైతే అన్యాయం ఏదైతే మాకు జరుగుతుందో ఈ అన్యాయం మీద సదరు ఎస్పీ గారు కూడా సర్కిల్ ఇన్ఛార్జ్ గారి మీద చర్య తీసుకుంటామని ఆశిస్తున్నాము. ఒకవేళ తీసుకోని పక్షంలో ఏం చేయాలని తదుపరి కార్యాచరణ మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్రమంగా ప్రభుత్వ శాఖల యొక్క అనుమతులు లేకుండా తప్పుడు సమాచారంతో చేస్తున్నది ఏదైతే ఉందో ఈ చేస్తున్న దాన్ని అధికార నిర్లక్ష్యం వల్ల మేము బాధపడుతున్నాము. అంచేత మా సమస్యను మేమే పరిష్కరించుకోవడం కోసం గత వారం రోజులుగా ఫ్యాక్టరీని ఎటువంటి నడపకుండా మాకు మేమే నిర్బంధించుకోవడం జరిగింది. అంటే తేతల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఏదైతే నిరసన కార్యక్రమానికి అధికారులు ఎంతవరకు స్పందించలేదో చెప్తున్నారు. ఏదైతే అనుమతులు లేకుండా ఇక్కడ పశువధశాలని నిర్వహిస్తున్నారు, వెంటనే దీన్ని నిలుపుదల చేయాలి, లేకపోతే చుట్టుపక్కల గ్రామాలకి కాలుష్యం ఏర్పడి అదేవిధంగా ఇక్కడ అనేక రోగాలు బారిన పడుతున్నారు కూడా ఇక్కడ ఏదైతే గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ఇప్పటికైనా అధికారులు మేల్కొని మా నిరసన ఏదైతే తెలియజేస్తున్నామో ఆ నిరసన కూడా పరిగణలోకి తీసుకుని ఏదైతే దీన్ని మొత్తంగా నిలుపుదల చేయాలని కోరుకున్నారు. కెమెరామెన్ మహేష్ తో విజయ్, పశ్చిమ గోదావరి జిల్లా రా న్యూస్. థ్యాంక్ యూ విజయ్.